మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీరామ్. శ్రీ విశ్వాసనామ సంవత్సరానికి గ్రహాలు రాశుల యొక్క గ్రహాల ప్రతికూలత అనుకూలతలో భాగంగా ఈ రోజు కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ 9 పాదాల వారు కర్కాటక రాశి కిందికి వస్తారు. వీరికి ఆదాయం 8, వ్యయం 2, రాజ్య పూజ్యత 7, అవమానం 3. గురు శని యొక్క బలాలు చాలా స్వల్పంగా ఉండటం వల్ల ఈ రాశి వారు అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది. అందులోనూ అష్టమ శని ప్రభావం ఇంకా పూర్తిగా తొలగలేదు కాబట్టి సంతాన విషయంలో సంతానం నష్టపోయే అవకాశాలు, సంతానంలో విద్యాపరంగా ఉద్యోగపరంగా ప్రతికూలత పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కోర్టు కేసులు వివాదాలకు కూడా ఎక్కువ అవకాశం ఉంది. విద్యార్థులు ఎంతో అధిక శ్రమ చేస్తే గాని ఉత్తమమైన ఫలితాలను పొందలేదు. అలాగే కుజ సంచారం వల్ల భూ వివాదాలు, కోర్టు కేసులు, భార్యాభర్తల కలహాలు ఇవన్నీ కూడా ఇరుగు పొరుగు వారితో, ముఖ్యంగా సమాజంలో ఇంటి ముందు ఇరుగు పొరుగు వారితో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఆఫీసర్స్ ఉద్యోగస్తులకు మధ్యలో వైరుధ్యాలు కలిగే అవకాశం ఉన్నది. అలాగే రక్తం ఇన్ఫెక్షన్స్, ఏవైనా ఇన్ఫెక్షన్స్ కు, జ్వరాలకు, విష జ్వరాలకు తీవ్ర స్థాయిలో అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్త అవసరము. పునర్వసు నక్షత్రం వారు శ్రీరాముని పూజించడం వల్ల కొంత ఉపశమనాన్ని పొందుతారు. అలాగే పుష్యమి నక్షత్రం వారు సత్యనారాయణ స్వామిని, శనిగ్రహాన్ని పూజించడం వల్ల కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఆశ్లేష నక్షత్రం వారు నాగదేవతను పూజించడం వల్ల కొంత ఉపశమనాన్ని పొంది ప్రతికూల పరిస్థితులను నుండి విముక్తిని పొంది శుభ ఫలితాన్ని పొందుతారు. ఇంకా కర్కాటక రాశి వారు 9 పాదాల వారికి గాను ఏకకాలంలో ఉపశమనం కలగాలంటే వీరు తప్పకుండా చంద్ర జపాన్ని చేయించుకోవాలి. జన్మ కుండలిలో కేతువు చంద్రుడితో పాటు ఉండడం చేత పోలీస్ కేసులు, జైలు శిక్షలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సుందరకాండ పారాయణాన్ని చేయడము, అలాగే చంద్ర జపము, చంద్రునికి సంబంధించిన పూజలు, సోమవార వ్రతాన్ని పట్టడము చేయడం వల్ల శివుని అనుగ్రహం వల్ల త్వరితగతిన ఉపశమనాన్ని పొంది శుభ ఫలితాన్ని పొందుతారు. జై శ్రీరామ్.